భగవంతుణ్ణి మీరు 16 ఉపచారములతో పూజ చేసి బయలుదేరారనుకోండి, అది మీకు మీ ఇంట్లో వాళ్ళకి రక్ష. గృహస్థ అన్నవాడు ఏ పనైనా విడిచిపెట్టచ్చు, కానీ పూజ విడిచిపెట్టకూడదు. అది బరువు అయిపోకూడదన్న ఉద్దేశ్యంతో సాధ్యమైనంత తక్కువ టైంలో చేసుకునేటట్టు మీకు ఒక సెలవు నాడు పెట్టుకోండి. నేను ఎప్పుడు సాధారణంగా అందరికీ చెప్పే సలహా ఒక ప్రాక్టికల్ మెథడ్లో చెప్తూ ఉంటాను. మీరు బాగా పూజ చేయండి, నేను ఎప్పుడూ ఎవరికీ సలహా చెప్పను. మీరు రోజు 20 నిమిషాల కన్నా పూజ చేయకండి అని చెప్తుంటాను. కొంతమంది నన్ను విమర్శ చేస్తుంటారు, అదేంటంటే అలా చెప్తుంటారు ఆయన. నేను రోజు మీరు 2 గంటలు పూజ చేసుకోండి అని చెప్పాను అనుకోండి, నేను ఒక యథార్థమైన మాట చెప్తున్నాను, మీకు తెల్లవారుతోందంటే భయం పట్టుకుంటుంది. అమ్మ బాబోయ్ అంత పూజ చెయ్యాలి, టైం లేదు అని ఏదో ఒక పని ఉంటుంది. అలా కాకుండా మీరు స్వల్పమైన పూజ, వైదికంగా పరిపూర్ణత్వం ఉండే పూజ అలవాటు చేసుకున్నారనుకోండి, మీ పూజ మీకు బరువు అనిపించాలి. మీరు హాయిగా పూజ చేసుకొని వచ్చేస్తారు. ఒక్కరోజు మీరు ఎంచుకోండి, ఏదో ఒక రోజు నేను